ఈ క్లైమాక్స్ చూసుకుంటే మనకి అంటే మళ్ళీ పాత రోజులు గుర్తొచ్చేస్తారు. అంటే ఈ డ్రామా అనేది అది క్రియేట్ చేయాలంటే నిజంగా అంటే ఒక డైరెక్టర్కి ఎంత కష్టం అనేది మనకి క్లాసికల్ స్టైల్ అండి. అంటే మనం ఇలా మనం చాలా సినిమాలు ఇలా తీసేవాళ్ళం. అవును, మన కమర్షియల్ సినిమాల ఫార్మాట్ ఇదేం కదా, రాకెట్ సైన్స్ ఏం కాదు. మన ఏ చిరంజీవి గారి సినిమా, బాలకృష్ణ గారి సినిమా, లేకపోతే ఎన్ని మీకు నచ్చిన సినిమా తీసుకోండి, సక్సెస్ఫుల్ ఫిల్మ్, హిట్ అయిన ఫిల్మ్, దానిలో స్ట్రక్చర్ మీరు అబ్జర్వ్ చేయండి, ఇదే ఉంటుంది. హీరో జీవితం చూపిస్తారు ఫస్ట్, అతనికి ఏదో పెద్ద లేకపోతే బిగినింగ్లోనే హీరో కష్టం చూపిస్తారు, కొంచెం వెనక్కి వెళ్ళి హీరో ఏం చేస్తే కష్టం వచ్చిందో చూపిస్తారు. దానికి అతనికి వచ్చిన సమస్య, అతని జీవితం, అతని గర్ల్ ఫ్రెండ్, అతని వాళ్ళు మీకు ఎలా పెరిగి ఇంటర్వెల్ బ్యాంక్ అంటే ఏంటండి, వెనక్కి తిరిగి రాలేని ప్లేస్కి హీరో వెళ్ళడమే ఇంటర్వెల్ బ్యాంక్. అంటే నా జీవితం ఫస్ట్ రీల్లో ఎలా ఉందో ఇంటర్వెల్లో అలా ఉండకూడదు, మిడ్ యాక్ట్ పాయింట్ అంటాం దాన్ని. ఆ ఇంటర్వెల్ పాయింట్ మనకి ఏంటంటే హీరో ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుంటే తప్ప ఈ కష్టం నుంచి బయట రాలేడు. సెకండ్ హాఫ్లో ఇంకో ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుంటాడు, ఇంకో థర్డ్ హాఫ్ ఎక్కడ వరకు వెళ్తుంది యూజువల్గా కమర్షియల్ సినిమాల్లో. ఇది క్లాసికల్ ఫార్మేట్, ఇది మీరు ఎట్లా తీస్తారో అది పక్కన పెట్టిన ఆర్ట్ వేరు, ఇది స్ట్రక్చర్ చెప్తారు. మీకు సెకండ్ యాక్ట్ ఎండ్ అయ్యే టైంకి హీరోకి ఇంకా చావో రేవో సిచ్యువేషన్ వస్తుంది, అప్పుడు అతనికి ఫైనల్ అటెంప్ట్, ఫైనల్ డెసిషన్ తీసుకుంటాడు, ఎవరినైనా చంపాలా లేకపోతే నేను చావాలా. ఆ నిర్ణయమే క్లైమాక్స్. ఆ క్లైమాక్స్లో హీరో గెలిస్తే అయిపోయింది సినిమా. రెజల్యూషన్ అంటే అందరం కౌలించుకోవడాలు, మొదలుపెట్టుకోవడాలు, అమ్మయ్య సమస్య తీరిందిరా, మళ్ళీ హీరో హ్యాపీగా వెళ్ళి బతకచ్చు. ఇది స్ట్రక్చర్, సేమ్ స్ట్రక్చర్ ఇది మనం ఎన్నో సంవత్సరాలుగా తీస్తున్న తెలుగు సినిమా స్ట్రక్చరే తప్ప అంటే ఇదే కాదు. ఈ మధ్య కాలంలో తగ్గింది. ఈ మధ్య ఎందుకు తగ్గిందంటే డేర్ కాదండి, ఎంటర్టైన్మెంట్ కంగారులో మన రీల్స్ అవి వచ్చేసి అటెన్షన్ స్పాన్ తగ్గిపోయి ముందర నుంచి అసలు కథ ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం లేకుండా పరిగెత్తిచ్చే దీనిలో ఎక్కడ స్లో అవ్వాలి, ఎక్కడ స్పీడ్ అవ్వాలి, ఎక్కడ గమనం పెరగాలి, ప్రతి సీను హరీడ్గా ఉందనుకోండి. అది కొంతమంది రివ్యూవర్స్ కూడా అది అలవాటు అయిపోయి లాగ్ వచ్చింది అంటుంటారు. లాగ్ కాదు అది. ఇప్పుడు ఈ సినిమాలో సెకండ్ హాఫ్లో చెప్ప ఒక స్పీడ్ నడిచి సడన్గా తండ్రి వెళ్ళి హీరోయిన్ తండ్రితో మాట్లాడే సీన్ ఒకటి ఉంటుంది, అది క్వైట్గా ఉండాలి. అక్కడ ఎలా పరిగెడతారు వాళ్ళు, సార్ క్షమించండి సార్ తప్పు లేదమ్మా, ఇది మాట్లాడుకోవాలి ఒక విషయం ఉంది కాబట్టి తర్వాత సీన్ పడుతుంది. అంటే ఇది డ్రాప్ అయింది అంటే నీ కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు జనాలకి. దే వాంట్ కామెడీ అంటే ఓ జోక్ 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 అలా ఉండదు రైటింగ్, స్టోరీ రైటింగ్ అలా ఉండదు. జోకులు వాట్సాప్లో రీల్లో తిప్పొచ్చు మీరు జోకులు, కథలో అలా ఉండదుగా. కథలో మీరునే నవ్వుకున్న తర్వాత మీరు బయటకు వెళ్ళి చెట్టు కింద నుంచి సిగరెట్ కాల్చుకున్నారు, మీరు సిగరెట్ అలవాటు ఉంటే, లేదంటే బయటకు వెళ్ళి ఏదో నుంచుని కాసేపు ఆలోచించారు, తర్వాత మీకు ఏదో గుర్తొచ్చింది, నెక్స్ట్ ఇంకో సీన్ ఉంటుంది. ఆ సీన్ లేకుండా దాన్ని వరుసగా పెట్టేశాను అనుకోండి, నేను హడావిడిగా ఉంటుంది. ఆ హడావిడి స్పీడ్ కాదు, అది ప్రాబ్లం. అక్కడైతే నాకైతే లాగ్లా అనిపించలేదు, ఎందుకంటే అక్కడ ఎగ్జాంపుల్ ఎవరు అనట్లేదు, బట్ నేనైతే ఒకప్పుడు అనిపించచ్చు. ఎందుకంటే ఎందుకు ప్రాబ్లం వస్తుందంటే స్పీడ్గా ఇన్సిడెంట్ డిస్కనెక్టెడ్గా రీల్స్ చూడడం అలవాటు అయినప్పుడు మీకు ఆర్గానిక్ స్టోరీని ఫాలో అయ్యే కాన్సన్ట్రేషన్ జనాల్లో తగ్గుతుంది. అది మన 90ల వరకు. ఇప్పుడు శివ సినిమా ఎంత సైలెంట్ ఉంటుందండి, చాలా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉండదు అసలు, సైలెంట్గా చాలా సినిమాల్లో. మరి ఎవడైనా మేము విరగబడి చూసాం కదా సినిమా. అండ్ నాకు అక్కడ ఆ సీన్ తర్వాత కొన్ని క్యారెక్టర్లు వచ్చినాయి చూడండి, అంటే ఆ సీన్ వల్లే మిగతా క్యారెక్టర్లు వచ్చాయి. ఇప్పుడు సంబంధం చూస్తాను ఇప్పుడు ఆ సీన్ ఎందుకు పెట్టాం మనం, ట్రిగర్ అది. ఈ తండ్రి అనేవాడికి వైజాగ్ రావడానికి అతని కారణం ఏంటి, ట్రిగర్ అవ్వాలి. పర్సనల్ అవమానం జరిగింది, భార్యతో చెప్పుకున్నాడు, ఛాలెంజ్ విసిరాడు ఆవిడతో, వీడికి ఇంతకంటే బెటర్ సంబంధం తెస్తానని చెప్పి ఫోన్ చేసి నేను వస్తున్నా అన్నాడు. ఈ సీన్ లేకపోతే అతను ఎందుకు వస్తాడు, కారణం కష్టం. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్గానిక్. ఆయన రావడానికి కారణం ఏంటి, ఈ అమ్మాయి పిచ్చిది, ఈ మెంటల్ కేసు వీడి కోసం 15 రోజులు టైం ఇచ్చింది, ఇది కొంపతీసి వీడిని మళ్ళీ పెళ్లి చేసుకుంటున్న భయంతో ఆ అమ్మాయిని అంబుష్ చేయడానికి ఆయన వేరే సంబంధం తీసుకొచ్చాడు. అవును, నరేష్ గారు కదా, సంబంధం తీసుకొచ్చి అమ్మాయిని సర్ప్రైజ్ లాగా అంబుష్ చేశాడు, అమ్మాయిని ఇరికిచ్చేద్దామని ప్లాన్. ఆయన నమ్మకం ఏంటి, వీడిని చూస్తే పడిపోతున్నా, బ్రహ్మాండ అందం ఉంది, వీడు ఒప్పేసుకుంటాడు అనుకుని ఆయన వచ్చాడు. సో ప్రతి క్యారెక్టర్ మోటివేషన్ ఉండడం వల్ల అక్కడికి వస్తుంది తప్ప కామెడీ కోసం రావట్లే. వాళ్ళు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు కామెడీ చేయట్లా, వాళ్ళ గొడవలు వాళ్ళు ఉంటున్నారు. మీకు శ్రీనివాసరావు గారిని కూడా తీసుకొచ్చి ఆయన అందుకని అక్కడ శ్రీని ఆల్రెడీ సెటప్ ఏం చేసాం మనం, నేను అక్కడ ఉంటాను ఎందుకంటే నన్ను చేతులు చూడడానికి పిలిచారు అని చెప్పి అతను అక్కడ వచ్చి ఉన్నాడు. వచ్చాడు, ఓకేనా మీ పని చూసుకొని వెళ్ళిపోయాడు. తర్వాత అతను మళ్ళీ రీ ఎంట్రీ మీరు ఊహించరు, అది ఊహించలేదు. సెటప్ అండ్ పే ఆఫ్ అది ఊహించలేదు, అది సెటప్ అండ్ పే ఆఫ్ అది. కాబట్టి ఏంటంటే దట్స్ కాల్డ్ సర్ప్రైజ్. అయితే మీకేంటంటే అవన్నీ ముందర నుంచి మొక్కలు నాటుకుంటూ విత్తనాలు నాటుకుంటూ వస్తే మీకు పుష్పించాలి తర్వాత. అందుకని మీకు అది మీరు రెండోసారి మూడోసారి చూసినప్పుడు విల్ బి ఏబుల్ టు ఎంజాయ్ ఇట్. బట్ ఫ్రాంక్లీ ఇది సంప్రదాయ సిద్ధమైన స్ట్రక్చర్.
నేనేం కొత్త స్ట్రక్చర్ ఫాలో నాకు చాలా ఇష్టమైన స్ట్రక్చర్. ఇప్పటివరకు క్లాసికల్ స్ట్రక్చర్లో సినిమా తీయడం చాలా కష్టం అండి. సార్ గిమ్ముకులు చేయడం ఈజీ, కథ చెప్పడం కష్టం. కరెక్ట్. నేను ఒక ఛాలెంజ్ విసురుతున్నా మీ ఇది, కథ అంటే ఏమిటి ఎవరైనా ఒక పేరాలో రాయమనండి. కథకి నిర్వచనం ఏంటి? ఇప్పుడు ఈ రోజుల్లో సగం మంది తెలియదు అంటారా? అసలు ఎవరు చెప్పలేరు. కథ అంటే ఏంటండి అని చెప్పండి. స్టోరీ అంటే ఏంటి? స్టోరీ బాగుంది అంటుంటారు కదా సినిమా. స్టోరీ అంటే ఏంటి? స్టోరీ అంటే మనకి స్టార్టింగ్ వాళ్ళు ఏం చెప్పాలనుకుంటారో అదంతా మనకి వివరిస్తూ వివరిస్తే స్టోరీ అవుతుందిగా, వివరిస్తే అది వ్యాసం అవుతుంది. సార్ అంటే దానికి నిర్వచనం మనం ఎవరైనా ఇచ్చుకోవచ్చు. కానీ నేను అనేది ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్నించాలి, నేను కూడా డిఫైన్ చేయలేను ఇప్పుడు ఇమీడియట్గా. కానీ కథ అనేది ఎలా చెప్పాలి? చాలామంది అంటుంటారు మీరు రైటరే కదండి, కథలండి మీకు రోజు ఐడియాలు వస్తాయి. నేను ఛాలెంజ్ చేస్తాను, మీరు ఒక కథ బిగినింగ్ టిల్ ఎండ్ ఒక కథ రాయండి ఎప్పుడైనా సరదాగా. మీకు నచ్చిన కథ రాయండి, ఒక పేరా, ఒక 5 పేజీలు కథ రాయండి. అంటే చదివేవాడికి ఇంట్రెస్ట్ కలగాలి. మళ్ళీ నీకేదో నచ్చింది కాదు, మరి నువ్వు కథ రాసి ఎదురువాడికి ఇస్తావుగా, వాడికి ఇంట్రెస్ట్ కలగాలిగా. నచ్చింది సినిమా తీస్తే వాడు చూడాలిగా. ఊరికే ఈ స్టోరీలో సెకండ్ హాఫ్లో ల్యాగులు ఉన్నాయి, ఫస్ట్ హాఫ్లో ఇది ఉందని రాయడం చాలా తెలియక నేను చూసి అంతే కదా. దీనిలో ఇది పండలేదు, డైలాగులు ఇంకొంచెం బలంగా ఉంటే బాగుండేది, ఇవన్నీ నేను అనొచ్చు. విమర్శకుడికి ఆ సౌలభ్యం ఏంటంటే ఆల్రెడీ తీయబడింది, నేను చూసిన అభిప్రాయం చెప్తున్నాను అంతే. కానీ మీరు ఎప్పుడైనా కూర్చుని ఒక కథ, ఒక కథనం, ఒక 10 డైలాగులు రాయండి మీరు, అప్పుడు తెలుస్తుంది ఛాలెంజ్ అసలు. కాబట్టి స్ట్రక్చర్లో ముందర క్లాసికల్ స్ట్రక్చర్ని మాస్టర్ చేసి తర్వాత మీరు ఎన్ని రకాలైన ఎక్స్పెరిమెంట్లైనా చేసుకోండి. అది నా దృష్టిలో ఛాలెంజ్ ఈ రోజుల్లో. సూపర్ సార్.